యాక్షన్. ఫ్రైడే పోస్టర్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ హియర్ సార్ సార్ ఒకసారి సాయి గారు మధ్య వెల్, సో ముందుగా రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు, కర్ణాటకస్ గోల్డెన్ ఫిల్మ్ని. నిజంగా 2018 బ్రహ్మాండమైన ముగింపు పలికింది ఈ సినిమా. చాలా సర్ప్రైజింగ్గా ఒక పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు ద గ్రేట్ మేకింగ్, ప్రశాంత్ నీల్స్ డైరెక్షన్ అండ్ ద రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి, భువన్ గారు, రవి బస్టూర్, ఎవ్రీ టెక్నీషియన్ ఒక టీమ్ లాగా పనిచేశారు. సో యాక్చువల్గా పర్సనల్ ఫ్రంట్లో ఐ మస్ట్ థ్యాంక్ ది టీమ్ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఇన్ టు ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అన్ని పాటలు నా మటుకు నేను వాళ్ళు చాలా సౌజన్యంతో నా మీద నమ్మకం పెట్టి సినిమా మొత్తాన్ని ఒక హార్డ్ డిస్క్లో నాకు పాటలు రాయక ముందే చూపించడం జరిగింది. నా మటుకు నాకు చాలా వరకు ఆ విజువల్స్ చూడటం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ తర్వాత ప్రశాంత్ నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, ఒక స్ట్రైట్ సాంగ్ ఒక స్ట్రైట్ ఫిల్మ్కి క్రాఫ్ట్ చేసినట్టుగా అన్ని పాటలు రాశాను. ఇవాళ నా ట్విట్టర్లో ఏం చూస్తే ప్రతి వాళ్ళు సినిమా చూసాము, పాటలు విన్నాము, మళ్ళీ సినిమా చూసాము, ఒక్కొక్క లైన్కి ఆ ఎలివేటింగ్ మూమెంట్స్కి చాలా గూస్ బంప్స్ ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చాలా పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఏ పనైనా ఒక పని చేసినప్పుడు ఇంతకు మించిన సంతృప్తి ఉంటుంది. ఆ స్థాయిలో ఒక డబ్బింగ్ సినిమాకి ఒక ఫీడ్బ్యాక్ రావటం అనేది నా మటుకు నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సినిమా ఒక పాన్ ఇండియన్ సినిమాగా అన్ని చోట్ల తమిళ్లో అయితేనేమి, హిందీలో అయితేనేమి, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం అయితేనేమి, అనూహ్యమైన రీతిలో కలెక్షన్స్ రాబట్టడం అయితేనేమి చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. యష్ ఈ సినిమాతో ఇంకొక మెట్టు పైకి ఎదిగిన అక్కడ మంచి పెద్ద స్టార్గా రూపుదిద్దుకుంటున్నారు. అలాగే ఆయన యొక్క ప్రభ పక్క రాష్ట్రాల్లో కూడా ఇదవుతుంది. ఈ సినిమా మీదట మనకి యాక్చువల్గా ఇంతవరకు తమిళ నుంచి డబ్బింగ్ సినిమాలు వచ్చే అవకాశం ఒక అలవాటు ఉంది. ఈ సినిమా తర్వాత నాకు తెలిసి కన్నడ నుంచి కూడా మనకి సినిమాలు డబ్బింగ్ అవుతాయని, అలాంటి ఒక మంచి దారికి ఈ సినిమా మూల కారణం అవుతుందని చెప్పేసి నాకు బలమైన నమ్మకం. ఆల్ సెడ్ డన్ ఇలాంటి ఒక మంచి పెద్ద మాన్స్టర్ హిట్లో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మా రామారావు గారికి, కొరపాటి సాయి గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పాటలకి మీ మాటలు ఎంత అందంగా ఉంటాయో వేదిక మీద కూడా అంతే అందంగా ఉంటాయి, అంతే అద్భుతంగా ఉంటాయి. సో ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో భాగస్వామి అయ్యారు. సో ఇంకా ఇలానే బోలెడని మాటలు అందించాలని, బోలెడని పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ చిత్రానికి మాటలు అందించిన రైటర్ హనుమాన్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఇస్ హీ హియర్? ఓకే ఓకే వెల్, సో సాయి గారు కంగ్రాచులేషన్స్. మాకు తెలుసు మీరు మాట్లాడరు అని, బట్ మీ సినిమాలు మాట్లాడుతున్నాయి అండ్ సీరియస్లీ ఈ సినిమాతో మరింత దగ్గర అయిపోయాయి. వెల్, ఇప్పుడు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రీనిధి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ అండ్ గివింగ్ అస్ సో మచ్ లవ్. అందరికీ చాలా సపోర్ట్ చేసి పెద్ద హిట్గా చేశారు. సో మీ అందరికీ మా ధన్యవాదాలు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. అండ్ సాయి గారు, సాయి సార్, ఫర్ సచ్ వండర్ఫుల్ అసోసియేషన్ అండ్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ because if not them I would not have been here. So Prashant is not here. Prashant, Vijay sir, Karthik, Ram Rao sir, Yash and the entire team, thank you so much for giving this wonderful opportunity to be part of this such magnum opus KGF. That's all. Thank you so much. Thank you Nidhi, thank you so much. ఓకే కాదండి, ఎవరో ఒకళ్ళైతే ముందుకు రావాలి. రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రస్తుతం మీడియా సపోర్ట్ చేసి మాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ సినిమాకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన సాయి కోరపాటి గారికి.
అట్లాగే శ్రీవెన్నెల శాస్త్రి గారికి మంచి పాటలు ఇచ్చారు. ఆదర్శించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా సో యష్, చాలామంది అమ్మాయిలకి క్రష్ అయిపోయింది మీ మీద. సో యష్ గోయింగ్ టు స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. Firstly, I would like to remember my producer Vijay Kirgandur. Because of him, all of us are standing here. ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే మన అన్న పాన్ ఇండియా బిజినెస్ అవుతుంది ఇప్పుడు, పాన్ ఇండియా సక్సెస్ అయింది సినిమా. కానీ అక్కడ మన ఊర్లో కూర్చొని ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి రాకపోతే దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. సో ఫస్ట్లీ ఐ వుడ్ వాంట్ టు రిమెంబర్ మై ప్రొడ్యూసర్, మై బ్రదర్ విజయ్ కిర్గందూర్. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు సీరియస్లీ మన ఊర్లో మన డాక్టర్ రాజ్ కుమార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అభిమాని దేవుడులోని, అంటే అభిమానికు దేవుడు స్థానం ఇస్తారు. అది ఎందుకని మనకన్నా తెలుసు, కానీ ఇప్పుడు ఈరోజు నిన్న నాకు ఇంత బాగా గుర్తొచ్చింది. అది ఏంటండి అసలు నేను ఎవరికూ తెలీదు. ఒకసారి చూశారు, ఇప్పుడే వచ్చాను నేను. ఆ సినిమాలు చూసి ఏ విధంగా నన్ను స్వీకరించారు, ఏ విధంగా వెల్కమ్ చేశారు, ఆ ప్రేమ, దట్ కైండ్ ఆఫ్ లవ్ వాట్ దే షోడ్, దేవుడే, తెలుగు ప్రజలు దేవుడు. మన ఫీలింగ్, సత్యమైన ఫీలింగ్ అదే. ఎందుకంటే నేను ఒక 10 years ముందు ఐ వాజ్ నో బడీ, అప్పుడు కూడా ఇలాగే జరిగింది. మేము ఏ వర్క్ చేశానో అది చూసి అలాగే తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. నా వర్క్ చూసి నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ చూడలేదు. వాళ్ళు సీరియస్గా ఒకేసారి హక్ చేసుకున్నారని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్. చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఒక ఇది జరగాలంటే మీ మాధ్యమలు, మీడియా పర్సన్, I think all of you have really helped me. I've been seeing all your programs. So sweet of you. Really, you people have taken that effort, because it is very easy to ignore an outsider. ఎప్పుడు సక్సెస్ వస్తే అందరూ వస్తారు, సక్సెస్ ముందు ఎవరు ఉంటారో, సక్సెస్ ముందు ఎవరు హెల్ప్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో ఆయనకి రెస్పెక్ట్ నేను ఎప్పుడు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు రెస్పాన్స్ చూసి మీరు ఇలా చేయలేదు. ఫస్ట్ డే నుంచి తెలుగు మాధ్యమ యూ పీపుల్ హ్యావ్ బీన్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద మీడియం. మీరు తీసుకెళ్ళారు ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క ఇల్లుకి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. మన పిఆర్ఓ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. బెంగళూరు వచ్చారు ఆ రోజు, మేము ఆల్ ఆఫ్ యూ కేమ్. ఫ్రమ్ దెన్ దిస్ బాండ్ స్టార్టెడ్. థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ అ ఫిల్మ్. ఇంకొకరు ఈ తెలుగు సినిమా ఇలా ఇప్పుడు డబ్బింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ పొజిషనింగ్ గురించి అక్కడ అందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి ఒక సినిమాకి మంచి పొజిషనింగ్ దొరకపోతే ప్రజలకు రీచే అవ్వదు. ఆ పనిని మా అన్న సాయి గారు చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చూశాను ఆ ఎఫర్ట్, ఆ హార్డ్ వర్క్. ఒక్కొక్క థియేటరు, ఎలాంటి థియేటర్ కావాలి, ఎప్పుడు అన్నీ, అది పెద్ద మ్యాటర్ అండి. డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా చేశారు. వరాహి బ్యానర్ ఒక పెద్ద బ్యానర్. ఎప్పుడు డౌట్ ఉంటే ఎలా చేస్తారంటే, బ్యానర్ వద్దు నేను హెల్ప్ చేస్తా అంటారు అందరూ, కానీ సినిమా చూడలేకపోయినా విత్ ద విజువల్ వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే, చూశారు ఇది బాగా వర్కౌట్ అవుతుంది, నేను చేస్తానని హీ గేవ్ హిస్ బ్యానర్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్. ఐ హ్యావ్ టు థ్యాంక్ సాయి గారు. అండ్ మెయిన్లీ one person has made a lot of impact in Telugu industry about our film. I have to accept that. Shri S.S. Rajamouli sir, I have to thank him, because the position where he is, or the heights what he has reached,
ఆయన ఇట్ వాస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు సే సచ్ స్వీట్ వర్డ్స్. నేను చాలా చూశాను ఇండస్ట్రీలో. అయితే he spoke such wonderful words about me. I was scared that day because a reputed person like that talking about this film should have an impact. If not, it will be a wrong thing for him. So నేను అదే నా మైండ్లో అప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉండింది. ఆయన తెలుగు ప్రజలు ఎలా స్వీకరిస్తారో ఆయనకి రెస్పెక్ట్ ఉండాలి. సో ఐ హోప్ వీ హ్యావ్ లివ్డ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా థ్యాంక్స్ చెప్తాను రాజమౌళి సార్కి. మన రామరావు సార్ గురించి చెప్పాలి నేను. సత్యనారాయణ గారు కొడుకు కరెక్టా సార్? తెలుగు మిస్టేక్ అవ్వకూడదు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారంటే రికగ్నిషన్ తక్కువ ఉంటుంది, ఎక్కడ కూడా రాలేదు. బట్ నాట్ ఓన్లీ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు తెలుగు, ఈవెన్ వైల్ షూటింగ్ హీ హెస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. I want to use this platform because it is his home ground. Here I want to thank him, sir. Chana thanks, sir. He was the person who was guiding us. మేమంతా చాలా ఫోర్స్లో ఉంటాము, అది కావాలి ఇది కావాలి ఇలా చేయాలి అలా చేయాలి, ఎక్కువ పెట్టేస్తాం. హీ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు బీ వెరీ కూల్ అండ్ సే లో ఇంతే ఇస్తాము, అది ఎక్కువ అవుతుంది, అవసరం లేదు, ఎందుకు అక్కర్లేదు. సో హీ యూస్ టు కంట్రోల్ అస్. ద ఫిల్మ్ ఇస్ బిగ్, బట్ వేర్ ఎవర్ వీ వాంటెడ్ యూస్ టు కమెంట్ సే సార్ ఇది ఎక్కువ తక్కువ అయింది సార్, బ్లాక్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇది ఉంది, ఇంకా ఒక 500 జూనియర్స్ చెప్దాం సార్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ విజయ్ సార్ ఇస్ ద ప్రొడ్యూసర్, కార్తిక్ అండ్ రామరావు సార్ were the executive producers. They have done a wonderful job. Why I want to thank him is because giving his father's name to this film itself is a big this thing. We respect that. Thank you. And హనుమాన్ గారు చాలా ఇరిటేట్ చేసేసామండి మేము హనుమాన్ గారికి. రైటర్ కమ్ హియర్ ప్లీజ్. సి ఈజ్ అ వండర్ఫుల్ వర్కర్. మేము అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ ఫుల్ మూవీ ఎడిటే చేంజ్ చేస్తే ఉంటాడు మన ఫుల్ టీమ్. అప్పుడప్పుడు ఫుల్ కొత్తగా వర్క్ చేయాలి, అలాంటి అయింది. ఆయన కూడా దిస్ పర్సన్ హ్యాస్ రియలీ వర్క్డ్ హార్డ్. ఇప్పుడు అందరూ చెప్తున్నారు తెలుగు డబ్బింగ్ సినిమా లాగా లేదు, ఇది ఒరిజినల్ సినిమా లాగా ఉంది. సో ఒక్కొక్క డైలాగ్కి 5 వర్షన్స్ రాశారు వీళ్ళు. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్, థ్యాంక్ యూ. బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ వీ వోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమాండ్, బట్ విత్ హిమ్ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ జోగయ్య శాస్త్రి సార్, ఇప్పుడు నేను ఇక్కడ వస్తే చాలా మంది నన్ను మీట్ చేశారు. ఒక లైన్ చెప్తే ఎవరికి ఎవడో బానిస, ఆ లైన్ గురించే మాట్లాడుతున్నారు. ఒక్కొక్క లైన్ మాస్గా ఉంది, తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ ఫర్ రైటింగ్ ఆల్ ద సాంగ్స్ అండ్ హీ డిడ్ ఇట్ విత్ సచ్ ఈజ్. హీ లవ్ ద సినిమా, సో హీ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీ టైమ్. ఇంకా ఒక ఇది పోర్షన్ ఉంది, హుచ్చిగేనంటారు సార్, హుచ్చానకి పిచ్చిగాడు ఒక పోర్షన్ వస్తుంది, మీరు సినిమా చూసింటే అక్కడ కూడా చాలా కాంప్లికేటెడ్ లైన్స్ ఉంది. సార్ హెల్ప్డ్ ఫర్ రైటింగ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ లేదు, యాజ్ యూజువల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్, సౌండ్ చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని. హీ ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత నచ్చుకుంటే దే హ్యావ్ లైక్డ్ మీ బికాస్ on the first place my director liked me, he loved me, that's why he could show me like that. So I love him too. Prashant, I love you. On his absence I want to tell that on his behalf I want to thank all the audience for supporting his work. Thank you. And mana Bhuvan ఒక్కొక్క ఫ్రేమ్, ఐ నో ఇట్ ఇస్ లిటిల్ లాంగ్ అయింది నా స్పీచ్, కానీ ఇంత ఎమోషనల్ అయ్యాను నేను తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి. భువన్ కెమెరా వర్క్ హాలీవుడ్ రేంజ్లో తీయాలి అని అందరూ మాట్లాడతాము, తీసేశాడు వాడు. చాలా సింపుల్గా తీస్తాడు. అది తీస్తే కూడా నెక్స్ట్ ఏదో చిన్న షాట్ ఉంటే కూడా చేద్దామంటే, ఇంకా ఒక నా పర్సనల్ ఫ్యామిలీ ఏదో ఫోటో తీయాలి అంటే తీస్తానంటాడు. అంత సింపుల్ కెమెరామ్యాన్. ఐ లవ్ హిమ్, లవ్ యూ డార్లింగ్. మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రోర్,
art director Shivu, ఒక్కొక్క టెక్నీషియన్స్, I want to thank everybody. I know it is not a Thanksgiving ceremony, but still నిన్న రెస్పాన్స్ చూసి నేను అదిరిపోయానండి. సీరియస్లీ నాకు అక్కడ కర్ణాటకలో ఎలా ఉంది అలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై యాక్టింగ్, సూపర్గా యాక్ట్ చేశారు అది ఇది అంటారు, అందరూ కలిపి అలా నన్ను దే హ్యావ్ ప్రెజెంటెడ్ మీ, దట్స్ ఆల్. శ్రీనిధి, ఐ థింక్ షీఈస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్. ఒకేసారి 5 లాంగ్వేజ్ డెబ్యూ దొరికింది, అందరూ దే హ్యావ్ రిసీవ్డ్ హర్. గుడ్ లక్ శ్రీనిధి. థ్యాంక్ యూ సార్, ఇంకేం చెప్పాలో తెలీదు. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. అండ్ తెలుగు ఇండస్ట్రీ, ఐ వాంట్ టు థ్యాంక్ హోల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ ట్రీటింగ్ అస్ సో వెల్. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్, అన్ని హీరోస్ ఫిల్మ్ చూసి నేను తెలుగు నేర్చుకుంటాను. ఐ హ్యావ్ లెర్న్డ్, all of them are wonderful actors. ఒక్కొక్క హీరో, మీ హీరో, they have always inspired me. So I would like to take this opportunity for them to thank them. Thank you guys, thank you very much for being so supportive. Whole industry I want to thank. Thank you people, thank you. నిన్న we went to తిరుపతి, దెన్ విజయవాడ, వైజాగ్, అన్ని థియేటర్స్కు వెళ్ళి వచ్చాము. ఐ థింక్ మేము రెస్పాన్స్ చెప్పాను కదండి, ఇట్ వాస్ ప్యాక్డ్, ఎవ్రీ థియేటర్ వాస్ ప్యాక్డ్. అండ్ ద వే దే రిసీవ్డ్ మీ, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రామిస్ ఇస్తాను, మీరు ఇచ్చిన లవ్ వేస్ట్ అవ్వదు. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. నేను చేసిన పని ఎప్పుడు మీకు మంచి పనిగా కనిపిస్తుంది, అలాంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, ఇలాగే ఉంటాను. మన టీం ఇప్పుడు Part 2 వస్తుంది, విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ మోర్. మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది, విల్ ట్రై టు ఫుల్ఫిల్ దట్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ తెలుగు చెప్పాలి, చెప్పండి. ఐ వాంట్ తెలుగు. నూతన సంవత్సర తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేదు సార్, ఎవరిని జీరో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎప్పుడు మేమేం వర్క్ చేస్తామో దట్ విల్ మేక్ యూ హీరో ఆర్ జీరో. అండ్ ట్రస్ట్ మీ సార్, ఎవ్రీ Friday, నో మ్యాటర్ వాట్ యు హావ్ డన్ ఇన్ యువర్ పాస్ట్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు ఆ రోజు ఆ Friday ఎంటర్టైన్ చేయకపోతే మీరు ఎంత పెద్ద హిస్టరీ పెంచుకున్నా, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ హిట్స్ ఇన్ ద పాస్ట్, it won't matter. That's the best thing about this industry. Anybody can come and anybody can overtake anybody. So every Friday is a new thing, and I can't say I've overtaken anybody. Shah Rukh is a wonderful actor and I'm a big fan of Shah Rukh Khan. It's just that the film is different and film would have done well. So I can't say that I have overtaken him. He is King Khan and he will be King Khan. And one more thing, this is the first 100 crores Kannada movie. సో అది 100 crores కొట్టిన హీరోగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్? సార్, నాకు ఒకటే ఉండింది, ఎప్పుడు ఇలాంటి కెపాసిటీ అన్ని ఇండస్ట్రీకి ఉంటుంది, ఎందుకంటే పాపులేషన్ అంత ఉంది సార్. సో ఎప్పుడైనా ఎవరైనా చిన్న ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, చిన్న ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్, అంత కోప వస్తుంది. సో వీ వాంటెడ్ టు ప్రూవ్ ఎవ్రీబడి రాంగ్. వీ వాంటెడ్ టు tell them that every industry is big. It's just that we have to do a big work and show. People have shown it. All of us worked really hard. Ippudu adi change ayindi perception. That is what I wanted. I'm more excited about that than the collection. I am not asked about the collection with my producer at all. I know it will do well because I just look at the parking lot. I don't look at the box office collection. If families are happy, if they are watching it with joy, that is the achievement, sir. సార్, రాజమౌళి గారు RRRలో మీరు విలన్గా చేస్తున్నారన్నారు. లేదు సార్, నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, అది అబద్ధం, అలాంటి ఏమీ లేదు. సో చాలామంది నాకు చెప్పారు, దానికోసమే రాజమౌళి సార్ మీకు ప్రమోట్ చేశారా, పరిచయం. లేదండి, ఇప్పుడు చెప్తున్నా, రాజమౌళి సార్ విజువల్స్ చూశారు, హీ లైక్డ్ ఇట్ అండ్ హీ హెస్ గివెన్ రెస్పెక్ట్ టు ద క్రాఫ్ట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. సి, అందరూ ఏదో ఇంటెన్షన్లో చాలామంది హెల్ప్ చేస్తారు, ఇంటెన్షన్ లేక, వితౌట్ ఇంటెన్షన్ ఎవరు మీకు హెల్ప్ చేస్తారో, సి ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ ద వర్క్. ఆయన వర్క్ మేము చూసి ఇన్స్పైర్, వీ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్. అండ్
he saw the work and he supported us. That's a very it's something like mutual respect. Ante, no intentions. That thing has never come at came up at all. మీ బ్రదర్ ఇన్ లాది చేరాలన్నారు, ఎవరండి? రిషి పండిట్ వాళ్ళ కజినా? మీ బ్రదర్ ఇన్ లాది రాహుల్ అని వాళ్ళ పేరు. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ ఇన్ చీరాల. ప్రకాష్ రావ్ అని మన అంకల్, హీ హాజ్ ఎ విద్యా ఇన్స్టిట్యూట్ అని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళది. లేదండి, ఎప్పుడు తప్పు నా మనకైతే సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ విత్ ఫైనాన్షియల్ ఇంటెన్షన్స్, చాలా మంది ఫిల్మ్ డబ్ చేస్తారు. అలా చేయకూడదు. మన పాస్ట్ ఫిల్మ్ ఐ నెవర్ డన్ ఇట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డబ్బింగ్ ఇట్ టు తెలుగు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ టు అదర్ లాంగ్వేజ్. ఇఫ్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ దెన్ ఓన్లీ. ఇప్పుడు ఏదో ఇది పెద్ద హిట్ అయింది, దీనివల్ల మేము కొంచెం డబ్బు సంపాదించుకోవాలి అని చేస్తే అది తప్పు, ఎవరు చేయకూడదు. నాకు ఇప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు రీచ్ చాలా బాగుంది, సోషల్ మీడియా అందరికీ తెలిసిపోతుంది ఇది ఓల్డ్ సినిమా తీసుకొని డబ్ చేస్తారని. ఎవరు సపోర్ట్ చేయరండి, నాకే తెలుసు. ఇదే పార్ట్ 2 ఉంది, చాప్టర్ 2 ఖచ్చితంగా చేస్తున్నాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ మోర్ ఆడియన్స్, ఎక్కువ మంది చూడాలి. ఇప్పుడు బార్డర్స్ అని మనం వేసుకుంటాం సార్, ఏ బార్డర్ లేదు. అది మీ ఇండస్ట్రీ నుంచే స్టార్ట్ అయింది, రాజమౌళి సార్ చూపించారు. సో ఇట్ విల్ కంటిన్యూ. ఆల్ ఆఫ్ అస్ విల్ డూ ఫిల్మ్స్ విచ్ విల్ ఎంటర్టైన్ లాట్ ఆఫ్ పీపుల్. అన్ని స్టేట్కి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ కమింగ్ టు టాలీవుడ్. మంచి హీరోస్ ఉన్నారండి ఇక్కడ. ఒక్కొక్క హీరో, దేర్ డాన్సింగ్ స్కిల్స్, దేర్ ఫైటింగ్ స్కిల్స్ వండర్ఫుల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ కమింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, బట్ ఐ వాంట్ టు హ్యావ్ దిస్ కనెక్ట్ విత్ ద ఇండస్ట్రీ. ఎవరు లవ్ రిజెక్ట్ చేయకూడదు సార్. ఇలాంటి లవ్ దొరికితే అలాగే పట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. మీ నెక్స్ట్ మూవీ ఏంటంటే కిరాతక. మీ నెక్స్ట్ మూవీ చేస్తున్నాను సార్, ప్లానింగ్ ఉంది. ఇది ఇప్పుడు పార్ట్ 2 అనేది ముందు నుంచి 2 పార్ట్లుగా అనుకున్నారా, 2 చాప్టర్స్ అనుకున్నారా, లేదంటే లాస్ట్లో తీసుకున్న డెసిషన్ ఇది? లేదు సార్, షూటింగ్ స్టార్ట్ అయింది. ఒక 2-3 డేస్లో మన రామరావు సార్, డైరెక్టర్ ఇద్దరు వచ్చి చెప్పారు నాకు. డైరెక్టర్ స్పెషలీ టోల్డ్ ఐ థింక్ ఐఎమ్ రషింగ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, ఇంకా డీటెయిలింగ్ కావాలి, ఈ సెట్స్ అని చూపించాలంటే. సో వీ హ్యాడ్ దట్ స్టోరీ. వెన్ వీ డెవలప్ ద స్టోరీ వీ హ్యాడ్ సచ్ అ బిగ్ స్టోరీ. వీ హ్యాడ్ టేకన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ సేయింగ్ ఓకే 2 hours 30 minutes 40 minutes మ్యాక్స్ ఉండాలి అని. అప్పుడు రామరావు సార్ అండ్ ప్రశాంత్ విత్ దట్ మ్యాసివ్ సెట్ దే వాంటెడ్ టు షూట్. స్పెషలీ ప్రశాంత్ టోల్డ్ మీ ఐ హ్యావ్ అన్ ఐడియా, వీ హ్యాడ్ దట్ బిగినింగ్ అండ్ ఎండింగ్. సో దానివల్ల దెన్ ఓన్లీ వీ డిసైడెడ్. ఆఫ్టర్ 3 days ఆఫ్ షూట్ ఐ థింక్ వీ డిసైడెడ్. అంటే జనరల్గా కన్నడ సినిమాలు డబ్బింగ్ కానీ రీమేక్ కానీ తెలుగులో ఆడడం అనేది చాలా రేర్గా జరుగుద్ది. ఈ రేర్ దాన్ని సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? స్టార్ట్ అనుకోండి అంతే, ఇంకా జరుగుతూ పోతుంది. చాలా మంది మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మన ఇండస్ట్రీ, మంచి హీరోస్ ఉన్నారు. అండ్ వీ ఆల్సో వాచ్ తెలుగు ఫిల్మ్స్, వీ ఆల్సో సపోర్ట్ ఆల్ ద తెలుగు హీరోస్. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ సార్, జరుగుతుంది, ఇంకా జరగాలి, అదే నా ఎక్స్పెక్టేషన్. ఆడియన్స్కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎవరు ఇస్తారో అది ఎక్కడి నుంచి వచ్చిస్తారో అది అక్కర్లేదు. ఇందాక మీరు మీ డైరెక్టర్ తరపున థ్యాంక్స్ చెప్పారు. మీ డైరెక్టర్ తెలుగులో ఒక పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చిందని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం? వార్తలు నాకు తెలీదు సార్, ఇలాంటి నా గురించి చాలా వార్తలు వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ అది మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో ఐ డోంట్, హీ హాజ్ నాట్ డిస్కస్డ్ విత్ మీ, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. మాట్లాడే ప్రశాంత్ తెలుగు హీరో కాదు, ఐ హ్యావ్ నో ఐడియా, ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. తెలుగు కాంప్లిమెంట్ స్పెషల్గా ఉంటుంది సార్. ఎక్కడ వెళ్తే థియేటర్ కిర్రాక్ అంటారు, అద్దిరి కొట్టారంటారు. ఇప్పుడు అనుమానించి చెప్పారు కదా, అలాంటి ఫుల్ మాస్గా ఉంది. ఒక వర్డ్ నాకు నచ్చింది, ఉర్రా మాస్ అని చెప్పారు అక్కడ. అన్నా నువ్వు ఉర్రా మాస్ అన్నారు, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఫ్రైడే పోస్టర్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.